అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. జననాయకన్ సినిమాకు కష్టాలు తప్పడం లేదు. దళపతి విజయ్ సినీ కెరీర్కు గుడ్ బై చెబుతూ తీసిన చివరి చిత్రం జననాయకన్. ఏప్రిల్ 30 లోపు విడుదలయ్యేటువంటి అవకాశం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. సినిమా వాయిదా పడడంతో విజయ్ అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. కెనడాలోని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. టికెట్లు బుక్ చేసుకున్నటువంటి వారు రీఫండ్ కోసం థియేటర్లను సంప్రదించవచ్చని కూడా యార్క్ సినిమాస్ ఒక ప్రకటనలో తెలిపింది. తమిళనాడులో ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక టీవీకే ప్రచారంలో బిజీగా ఉన్నారు విజయ్. రాజకీయ అంశాల కారణంగా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి కూడా నిరాకరించినటువంటి పరిస్థితి. మే లేదా జూన్ నెలలో సినిమా విడుదలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏ విధంగా చూడాలి జననాయకన్ సినిమా ఇప్పట్లో? అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట క్లారిటీ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఏ విధంగా ఉండబోతోంది? దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లుది మాకు అనుకున్నటువంటి సమయంలో రిలీజ్ కాకపోతే అనేటువంటి మాట కూడా నిర్మాతలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, జననాయకన్ సినిమాకు తప్పని కష్టాలు అనుకోవాలి. ఎందుకంటే ఎన్నికల తర్వాతనే, తమిళనాడు ఎన్నికలు ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. ఏప్రిల్ తర్వాతనే ఆయన సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల తర్వాతనే ఆయన సినిమాకు మోక్షం లభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్ సంస్థ ఏదైతే ఏప్రిల్ 30న టికెట్లు బుక్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకోవచ్చు, తిరిగి సంప్రదించవచ్చు అంటూ ఎస్ సంస్థ ఇప్పటికే ప్రకటించడం. అయితే జననాయకన్ సినిమా ఒకవైపు వివాదం నడుస్తుండగా మరోవైపు కరూర్ వివాదం. కరూర్ సంఘటనపై ఇప్పటికే టీవీకి అధినేత విజయ్ 2 సార్లు సిబిఐకి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో ఆయన పైన ఛార్జ్షీట్ దాఖలు చేసేవచ్చు. మరోపక్క సినిమాకు సంబంధించిన కష్టాలు, మరోపక్క ఎన్నికల ప్రచారం, ఈ మొత్తం వ్యవహారాలపైన విజయ్ బిజీగా ఉన్నారు. మరోపక్క సైద్ధాంతికంగా తాను వ్యతిరేకించే బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలకు వ్యతిరేకంగా ఉంటాను, ఆ కూటమిలో చేరనంటూ ఇప్పటికే విజయ్ స్పష్టంగా ప్రకటించారు. నేరుగా ఏదైతే బీజేపీ అధిష్టానం విజయ్పై కన్నెర్ర చేసిందంటూ ఇప్పటికే తమిళనాడులో ఒక ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా సినిమాతో పాటు ఇటు ఏదైతే కరూర్ సంఘటన, ఈ 2 సంఘటనల మీద విజయ్ పైన సానుభూతి ఉన్నట్టు తమిళనాడులో ఒక ప్రచారం అయితే నడుస్తుంది. నేరుగా నిర్మాతలకు దాదాపు జననాయకన్ సినిమాకు సంబంధించి ఇప్పట్లో రిలీజ్ కాదు, మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపు 300 కోట్ల రూపాయలు ఇప్పటికే నష్టం జరిగిందంటూ డిస్ట్రిబ్యూటర్లు, ఇటు నిర్మాతలు కోర్టుకెళ్లారు. హైకోర్టులో సినిమాకు బ్రేక్ పడింది. అయితే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళిన నిర్మాతలకు ఓటర్ లభించలేదు. అయితే ఈ సినిమా మరికొంతకాలం లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 30 తర్వాత, అంటే దాదాపు తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ సినిమా దాదాపు రిలీజ్ అయ్యే అవకాశం లేదు. మరోపక్క U/A సర్టిఫికెట్ ఇవ్వాలంటూ ఇప్పటికే సెన్సార్ బోర్డు పై సుప్రీంకోర్టుకి వెళ్లారు. సుప్రీంకోర్టు మళ్ళీ హైకోర్టు ధర్మాసనం సూచింది. ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. మరోపక్క ఏదైతే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ కూడా బిజీగా ఉన్నారు, ప్రచార కార్యక్రమాల్లో ఉన్నారు. మరోపక్క అభ్యర్థుల ఎంపికల్లో తలమొక్కమైనారు. ప్రస్తుతానికైనా సినిమాకు సంబంధించి దాదాపు 300 కోట్ల నష్టం వచ్చిందంటూ ఏదైతే వ్యక్తిగతంగా తనకు సంబంధించిన అనుచరులతో సన్నిహితుల వద్ద వాపోతున్నారు. నిర్మాతలకు ఇది ఒక తీరని నష్టం అంటూ మరోపక్క తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రచారం నడుస్తుంది. మురళి, అంటే ఏ విధంగా చూడాలంటే రాజకీయపరమైనటువంటి కారణాలతో విజయ్ మీద జరుగుతున్నటువంటి కక్ష సాధింపు మన గతంలోనే మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. సినిమా ఆపినప్పుడు ఇమ్మీడియట్గా కూడా సింపతి వేవ్ క్రియేట్ అయింది. అంటే ఇది ఎన్నికల వరకు కూడా క్యారీ అవుతుంది అనేటువంటి మాట, అది పొలిటికల్ బెనిఫిట్ కింద ట్రాన్స్ఫర్ అవబోతోంది అనేటువంటి అంశం కూడా వస్తుంది కదా చర్చకి. దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, తమిళనాడులో ఉన్న 234 నియోజకవర్గాల్లో విజయ్ తన అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉంది. 234 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ ఏ మేరకు బలపడిందనే అంశం ప్రస్తుతానికి మన దగ్గర సమాచారం ఉంది. ఆ స్థాయిలో బలపడినట్టు కూడా సమాచారం కనిపించదు. ఏదైతే అటు అన్నాడీఎంకే, డిఎంకే, ఇటు వేరు పార్టీల నుంచి విజయ్ పార్టీలో చేరిన ఆశించే స్థాయిలో పార్టీ బలపడలేదు. ఎందుకంటే ఎన్నికలకు సంవత్సరం ముందు మాత్రమే విజయ్ పార్టీ ప్రకటించారు. అదేవిధంగా ఎన్నికల కోసమే తన చివరి సినిమా జననాయకన్ సినిమాను రిలీజ్ చేయాలని ప్రయత్నం చేశారు. అయితే ఈ జననాయకన్ సినిమా బ్రేక్ పడ్డం, అందులో రాజకీయాలకు సంబంధించిన సన్నివేశాలున్నాయి. వాటి మీద పలు అభ్యంతరాలు తలెత్తడంతో విజయ్ సినిమా రిలీజ్ కాలేదు. మరోపక్క తమిళనాడు ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానంటూ ఇప్పటికే అటు డిఎంకే, ఇటు అన్నాడీఎంకే, మరో బీజేపీ 3 పార్టీలకు విజయ్ మరోపక్క సవాల్ విసురుతున్నారు. నేరుగా డిఎంకే అధినేత స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పైన నేరుగా విమర్శలు కొనసాగించారు. మరోపక్క తనకు వ్యతిరేక పార్టీలతైన బీజేపీ, అన్నాడీఎంకేతో కూటమి కట్టే ప్రసక్తి లేదంటూ మరోపక్క చెప్తున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ రోల్ ప్లే చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ విజయ్తో పొత్తు పెట్టుకోవడానికి ఒక పక్క ప్రయత్నం చేస్తుంది, మరోపక్క స్టాలిన్ తో కొనసాగడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రెండు ధోరణుల 4కు విజయ్ చెక్ పెట్టాడని ఇప్పటికీ ఒక ప్రచారం నడుస్తుంది. నేరుగా
తమిళనాడుకు వచ్చి విజయ్ని రాహుల్ గాంధీ కలవాలంటూ పెట్టిన కండిషన్ తో ఈ ప్రతిపాదన చాలా వరకు బ్రేక్ పడిందని ఒక సమాచారం అనిపిస్తుంది. మరోపక్క ఎస్ సంస్థ ప్రకటించిన ప్రకారం ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్ కాదంటూ వారు ఏదైతే ఈ ఏప్రిల్ 30 టికెట్లు బుక్ చేసుకున్న వారు ఏదైతే రీఫండ్ కలెక్ట్ చేసుకోవచ్చు అంటూ వారు ఒక లేఖ రిలీజ్ చేయడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కాకుండా విజయ్ అభిమానుల తీవ్ర మనోవేదన రిలీజ్. ఎందుకంటే సినిమా రిలీజ్ అవుతుందంటూ విజయ్ అభిమానులు ఎప్పటికప్పుడు ఎదురు చూసినా ఎప్పటికప్పుడు అటు బీజేపీ సిబిఎఫ్ సెంట్రల్ ఫిలిం బోర్డు అడ్డుకట్టనే వేస్తున్నాయి. మరోపక్క U/A సర్టిఫికెట్ సర్టిఫికెట్ ఇప్పటి వరకు విజయ్కి లభించలేదు. మరోపక్క ఈ సినిమా ఇప్పటి ఎన్నికల తర్వాతనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ కూడా త్వరలో రానుంది. ఇప్పటికే అన్నా డిఎంకే హోరాహోరీగా తలపడుతున్నాయి. మరోపక్క అటు అన్నా డిఎంకే మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రకటించింది. మరోపక్క ఏదైతే నేరుగా కళాయింగారు పథకం కింద సీఎం స్టాలిన్ ఏకంగా మహిళల ఖాతాలకి 5,000 రిలీజ్ చేయడం, మరోపక్క నెలకు 1,000 రూపాయలు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని 2,000కు పెంచడం, రాబోయే రోజుల్లో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్స్ ఇవ్వడం, మరోపక్క విద్యార్థులకు ల్యాప్టాప్లు అందడం, ఈ మొత్తం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ చివరిలో అమలు చేసి దాదాపు 1,31,00,000 మందికి 5,000 రూపాయలు అకౌంట్ వేయడంతో తమిళ రాజకీయాలు వేడెక్కాయి. తమిళ రాజకీయాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే డిఎంకే విజయం సాధిస్తుందని పలు సర్వే సంస్థలు ఇప్పటికే చెప్పడం జరిగింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక విజయ్ నటించినటువంటి ఆఖరి చిత్రంగా చెప్తున్నటువంటి జననాయకన్ విషయంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు అయితే కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయంలో మాత్రం విజయ్ అభిమానులైతే ఎంతో తీవ్ర నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జననాయకన్ సినిమాకు కష్టాలైతే కంటిన్యూ అవుతున్నాయి, తప్పడం లేదు. ఇక దళపతి విజయ్ సినీ కెరీర్కు గుడ్ బై చెప్తూ తీసినటువంటి చివరి చిత్రం జననాయకన్ ఏప్రిల్ 30 లోపు విడుదలయ్యేటువంటి అవకాశం లేదని కూడా ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం సినిమా వాయిదా పడడంతో విజయ్ అభిమానుల్లో తీవ్ర నిరాశే అనేది ఒక కారణంగా అయితే, మరొక కారణం కెనడాలోని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ సోషల్ మీడియా వేదికగా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. టికెట్లు బుక్ చేసుకున్నటువంటి వారు రీఫండ్ కోసం థియేటర్లను సంప్రదించవచ్చు అనుకుంటూ కూడా యార్క్ సినిమాస్ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళనాడులో ఏప్రిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు. ఈ నేపథ్యంలో టీవీకే ప్రచారంలో విజయ్ అయితే బిజీగా ఉన్నారు. రాజకీయ అంశాల కారణంగా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. మే లేదా జూన్ నెలలో సినిమా విడుదలయ్యేటువంటి అవకాశం అయితే ఉంది అనేటువంటి సమాచారం.